మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో మీకు తెలుసు, మా ఇంట్లో ఎంత బంగారం ఉందో నాకు తెలుసు. కానీ మన ఇండియాలో అసలు ఎంత బంగారం ఉందో తెలుసా? సో మన ఇండియాలో ఎంత బంగారం ఉందో ఈ పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. బంగారం ప్రస్తుతం నిత్యం వార్తలు నిలుస్తున్న విలువైన లోహం ఇదే. ఎందుకంటే నిత్యం బంగారం ధర పెరుగుతోంది. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాటేసింది. భవిష్యత్ అంతా బంగారందని ఎకనమిస్టులు కూడా అంచనా వేస్తున్నారు. దీంతో చాలా మంది బంగారం పైన పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధర కూడా అమాంతం పెరిగిపోతుంది. మరోవైపు ప్రపంచ యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాల కారణంగా కూడా బంగారం విలువ రోజు రోజుకి పెరుగుతోంది. భారతదేశం బంగారంతో గాఢమైన సాంస్కృతిక, ఆర్థిక సంబంధాన్ని కలిగి ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల నివేదిక ప్రకారం భారతీయుల వద్ద సుమారు 25,000 టన్నుల బంగారం ఉంది. దీని విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం చూస్తే సుమారు $2.4 ట్రిలియన్ ఉంది. ఈ సంపద పాకిస్తాన్ జీడిపి కంటే 6 రెట్లు ఎక్కువ. కెనడా, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల జీడిపితో సమానంగా ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికల ప్రకారం భారతీయ గృహాల వద్ద ఉన్న 25,000 టన్నుల బంగారం ప్రపంచ బంగార భాండాగారంలో సుమారు 11% అని సూచిస్తుంది. ఈ సంపద $2.4 ట్రిలియన్ విలువతో భారతదేశ జీడిపిలో 40% కంటే ఎక్కువ భాగాన్ని కవర్ చేస్తోంది. ఈ బంగారం ప్రధానంగా ఆభరణాల రూపంలోనే మన ఇండియాలో ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అంటే తమిళనాడులో ఒక్కటే దేశ బంగారంలో 28వ భాగాన్ని కలిగి ఉంది. భారతదేశంలో బంగారం కేవలం ఆర్థిక ఆస్తి మాత్రమే కాదు, సాంస్కృతిక, సామాజిక గుర్తింపు, వివాహాలు, పండుగల వంటి సందర్భాల్లో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. మహిళలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆర్థిక భద్రత కోసం బంగారాన్ని నమ్ముకుంటారు. భారతీయ మహిళలు కలిగి ఉన్న 24,000 టన్నుల బంగారం ప్రపంచంలోని 5 అగ్రదేశాలు అంటే అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా బంగార భాండాగారాల కంటే ఎక్కువ. ఈ సంపద గ్రామీణ ప్రాంతాల్లో రుణాలకు హామీగా ఉంటుంది. $2.4 ట్రిలియన్ విలువైన బంగారు సంపద పాకిస్తాన్ జీడిపి కంటే 6 రెట్లు ఎక్కువ. కెనడా, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాల జీడిపితో సమానంగా ఉంది. ఈ పోలిక భారతీయ గృహాల బంగారు సంపద భారీ ఆర్థిక ప్రభావాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ సంపద ఎక్కువ గృహాల్లో ఆభరణాల రూపంలో ఉండడం వలన దీన్ని ఆర్థిక వ్యవస్థలో నేరుగా ఉపయోగించడం సవాల్తో కూడుకున్న పననే చెప్పాలి. భారతీయ గృహాల బంగారు సంపదతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గణనీయమైన బంగారు భాండాగారాన్ని కలిగి ఉంది. 2025 జనవరి నాటికి ఆర్బీఐ బంగారు భాండాగారం 879.60 టన్నులకు చేరుకుంది. ఇది 2024 4వ త్రైమాసికంలో 876.20 టన్నుల నుంచి పెరిగింది. ఈ బంగారం దేశ ఆర్థిక స్థిరత్వాన్ని, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. 2024లో ఆర్బీఐ 72.6 టన్నుల బంగారాన్ని జోడించింది. ఇది గత సంవత్సరాల కంటే గణనీయమైన పెరుగుదలనే సూచిస్తోంది. భారతీయ గృహాల బంగారు సంపద దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో బంగారం రుణాలకు హామీగా ఉపయోగించబడుతుంది. ఇది ఆర్థిక సంక్షోభంలో ఆర్థిక భద్రతను అందిస్తుంది. అదనంగా గోల్డ్ ఈటీఎఫ్లు, సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా బంగారంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇవి ఆధునిక పెట్టుబడిదారులకు బంగారాన్ని సులభతరం చేస్తున్నాయి. అయితే బంగారం దిగుమతులు దేశ వాణిజ్య లోటును పెంచుతాయి. ఇది ఆర్థిక నిర్వహణలో సవాలుగా మారింది. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం జై స్వరాజ్య ఛానల్ చూడండి.